Anti-graft bills aimed at undercutting non-BJP gods. అవినీతిమంతులైన క్రిమినల్స్, హంతకులు, దొంగలని పదవి నుంచి తీసేసే యాంటీ-గ్రాఫ్ట్ బిల్లు తీసుకొస్తున్న బీజేపీ ఇన్ని ఎగ్జామ్లు లీక్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ని ఎందుకు రాజీనామా చేపించట్లేదు? యాంటీ-గ్రాఫ్ట్ బిల్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ అండర్కటింగ్ నాన్-బీజేపీ గౌడ్సే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రిమూవ్ అక్యూజ్డ్ ఫ్రమ్ ఆఫీస్, నాట్ లెజిస్లేచర్. యాంటీ-కరప్షన్ బిల్స్ అండర్మైన్ ఫెడరలిజం అండ్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ destabilizing state gouds run by BJP rivals. The democratic mandate is affected. Bills propose the automatic removal from office of PM, CMs, ministers if they remain in custody for 30 consecutive days on serious criminal charges. 30 రోజుల కన్నా జైలులో ఉన్న మంత్రులను, ముఖ్యమంత్రిని, ప్రధానిని తీసేయాలంటున్న చట్టాన్ని స్వాగతిస్తున్న ఎల్జేడీ, లోక్తాంత్రిక్ జనతాదళ్. అలాంటప్పుడు మొదటిగా గుజరాత్లో 2000 మంది ముస్లింలను చంపిన మోడీ షాలు తొలగించాలి. అప్పుడే ఈ చట్టాన్ని బీజేపీ చెబుతున్నట్టు ప్రజలు, భారతీయులు అంగీకరించగలరు, నమ్మగలరు. Automatic removal from office would undermine the popular will expressed through elections. Constitution provides several accountability mechanisms that can lead to a change in leadership without fresh elections. Party or coalition in office retains the opportunity to elect a new leader who commands majority support. Effect on Goud stability. నేరస్తులను, హంతకులను, దొంగలను పదవి నుంచి తొలగించే బిల్లుని స్వాగతిస్తున్న భారతీయ పార్టీల మూడవ కూటమి ఎల్జేడీ, లోక్తాంత్రిక్ జనతాదళ్, శరద్ యాదవ్, జవేద్ రజా, బురగరత్నం. కానీ బీజేపీలో ఉన్న దొంగలను, హంతకులు, దొంగలు, కిరాతకులు, ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, జడ్జిలను ముందు తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం.